హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో రాజమండ్రిలో ఒక రెస్టారెంట్ కవర్ చేశానండి. ఇది స్పాన్సర్ వీడియో కాదండి. ఈ రెస్టారెంట్ పేరు వచ్చి ది ప్రిజన్ కెఫే. రాజమండ్రిలో అందరికీ ఈ రెస్టారెంట్ గురించి తెలుసు. ఇది సెంట్రల్ జైలు ఎదురుగా ఉందండి. ఎంట్రన్సే చాలా బాగుంటుందండి. గ్రీనరీతో చక్కటి మొక్కలతో అలంకరించారు. ఇంతగా ఈ రెస్టారెంట్ గురించి చెప్పడం ఎందుకంటే జైల్లో పండించిన ఆకుకూరలు కాయగూరలతోటి ఈ హోటల్లో వంట ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ జైల్లో కూడా ఖైదీలు ప్రతి ఒక్కటి ఆకుకూర అవని కాయగూరలు అవని మందు లేకుండా ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఏదో కొన్ని ఐటెంలే వాళ్ళు బయట నుంచి తెస్తారట. నేను అక్కడ కనుక్కున్నాను మేనేజర్ని. ఇందులో వండి ప్రతి ఒక్క ఫుడ్డు జైల్లో పండించిన ఖైదీలు పండించిన ఆకుకూరలు కాయగూరలతోటి మేము ప్రిపేర్ చేస్తామండి. ఇదిగోండి, ఇక్కడ బయట సాయంత్రం 4:30 తర్వాత మీరు ఎవరన్నా ఆ రోడ్డులో వెళ్తే ఖైదీలు బయటికి తీసుకొచ్చి బల్ల మీద పెట్టుకుని అక్కడ ఆ రోజు ఏమేమి కాయగూరలు పండించారో ఆకుకూరలు అవి తీసుకొచ్చి మనకి సేల్ కూడా చేస్తారండి. చాలా తక్కువ రేటుకి కూడా వస్తాయి. ఇదిగో మొత్తం నేను ఆ రెస్టారెంట్ అంతా కవర్ చేశాను. ఆ రెస్టారెంట్ ఆనుకునే ఒక షాప్ ఉందండి. అందులో ఖైదీలు తయారు చేసిన పిండి వంటలు అవనియండి, డోర్ మ్యాట్స్ అవని, మొక్కలకు సంబంధించిన ఎరువులు అన్నీ ఆర్గానిక్గా ఆ షాపులో దొరుకుతున్నాయండి. బయట షాపులు పోల్చుకుంటే ఈ షాపులో తక్కువ రేటుకే సేల్ చేస్తున్నారండి. టవల్స్ అవనివ్వండి, డోర్ మ్యాట్స్ అవని అన్నీనండి. పిండి వంటలు అయితే చాలా బాగున్నాయండి. రాగితో చేసిన జంతికలు, బిస్కెట్స్ అవి చాలా బాగున్నాయి. మేము అవి కొనుక్కున్నాం. టవల్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను తెచ్చి యూజ్ చేస్తాను. టవల్ కూడా చాలా బాగుంది, తొందరగా వాటర్ పీల్చుకుంటుంది. కారబూంది అయితే చాలా బాగుందండి. అలాగే కార్న్ఫ్లెక్స్తో తయారు చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. శనగపిండితో చేసిన రిబ్బన్ పకోడీ కూడా చాలా బాగుందండి. ఒకటి కాదండి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క బాక్స్ మేము పట్టుకెళ్ళి టేస్ట్ చూసాం. అవి అందులో ఏది నచ్చితే అది తెచ్చుకుందామని. ఈ రెస్టారెంట్ రోడ్డుకు ఆనుకునే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఆ రోడ్డు మీద అటుగా వెళ్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాల్సింది కొనుక్కోండి. ఇది రెస్టారెంట్ లోపలండి. అంబియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చక్కగా నీట్గా అలంకరించారు. హంగామా లేదు. ప్లేస్ చాలా ఉందండి. ఈజీగా 50-60 మెంబర్స్ కూర్చోవడానికి ప్లేస్ ఉంది. చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చండి. మనం ఫుడ్ వచ్చే లోపల ఆ టేబుల్ మీద ఒక పేపర్ ఉందండి. టైం పాస్ చేయడానికి చక్కగా ఒక చిన్న పజిల్ ఉంది. ఆ పజిల్ పూర్తి చేసుకోవచ్చు మనం. ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్లో మేము ఆర్డర్ చేసింది చికెన్ లాలీపాప్ అండి. 8 పీసులు వచ్చాయండి. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. లోపల కూడా జ్యూసీగా చాలా బాగుందండి. జీడిపప్పుతో చక్కగా కొత్తిమీరతో అలంకరించారు. వీళ్ళు వాడి వంటల్లో ఎందులో కూడా కలరింగ్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వాడరంటండి. అంతా హైజీనిక్గా వండారు. స్టార్టర్స్లో అయితే ఒక రకమే తెప్పించుకున్నామండి, చాలా బాగుంది. తర్వాత బిర్యానీ తెప్పించుకున్నాం. బిర్యానీలో వచ్చి ఫ్రై పీస్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నామండి. అది కూడా మైల్డ్గా ఉంది, చాలా బాగుంది. మసాలాలు అయితే బాగా స్పైసీగా తినేవాళ్ళకి, మసాలా ఘాటు తినేవాళ్ళకి అయితే నచ్చదండి. రైస్ బాగా కుక్ అయిందండి. పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. మాకు కొంచెం చప్పగా అనిపించింది. అందులో ఇంకా కొంచెం ఉప్పు కారం పడతాయి. బయట రెస్టారెంట్ రేట్లు పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించిందండి. అక్కడ పిల్లలు చెప్పారు, మేడం మీరు టిఫిన్ కూడా రండి, టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి, అందులో పూరి ఇంకా చాలా బాగుంటుంది అన్నారు. ఈసారి వెళ్ళినప్పుడు టిఫిన్స్ కూడా కవర్ చేస్తాను. ఇదండి రాజమండ్రిలో ఉన్న ప్రిజన్ కెఫే రెస్టారెంట్.